హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం హిందూ మతానికే కాకుండా మొత్తం మానవాళికి రహస్యం మరియు విశ్వం యొక్క అద్భుతమైన కేంద్రంగా అద్భుతమైన ఆలయానికి సంబంధించిన ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది నేపాల్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం. అసలు ఈ పశుపతినాథ్ ఆలయ నిర్మాణం ఎందుకు అంత రహస్యంగా ఉంది? ఇది నిజంగానే 2000 సంవత్సరాల కంటే పూర్వం నిర్మించారా? ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు తరచూ ఇక్కడ శివుని ప్రత్యక్ష ఉనికిని అనుభవిస్తారా అని అంటూ ఉంటారు. అది నిజమేనా? దీని వెనుక ఉన్న నిజమేంటి? ఈ రోజు వీడియోలో పశుపతినాథ్ ఆలయానికి సంబంధించిన ఈ పరిష్కారం, దాని రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఈ ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. పశుపతినాథ్ ఆలయం ఎలా నిర్మించబడిందనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం అనేక పౌరాణిక కథల ద్వారా కనుగొనబడింది. ఈ ప్రసిద్ధ కథల్లో ఒకటి రాజు పశుప్రేక్షుడు మరియు శివునికి సంబంధించింది. ఈ కథ ఆలయ స్థాపన వెనుక ఉన్న ఒక మర్మమైన సంఘటనను వివరిస్తుంది. ఇది శతాబ్దాలుగా భక్తుల మనస్సులలో భక్తి, విశ్వాసం మరియు ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. పురాణాల ప్రకారం పురాతన కాలంలో నేపాల్ ప్రాంతాన్ని పశుప్రేక్ష అనే రాజు పాలించేవాడు. రాజు పశుప్రేక్ష శివునికి ప్రత్యేకమైన భక్తుడు. అతను తన జీవితంలో ఎక్కువ సమయం శివుని భక్తి మరియు తపస్సులో నిమగ్నమయ్యేవాడు. ఈ రాజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, అతని జీవితమంతా శివారాధనకి అంకితమిచ్చాడు. నిజానికి రాజు జీవిత లక్ష్యం శివుని అనుగ్రహం మరియు ఆయన దర్శనం పొందడం. ఈ కథ ప్రకారం అప్పట్లో శివుడు తన లీలల్లో భాగంగా జింక రూపాన్ని ధరించి నేపాల్లోని అందమైన అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఈ దివ్యమైన జింక రూపంలో శివుడు చాలా ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా కనిపించాడు. ఆయన శరీరం బంగారంలా ప్రకాశిస్తోంది. శివుని ఈ జింక రూపాన్ని చూసి ప్రకృతి కూడా సంతోషంగా నవ్వుతున్నట్లు అనిపించింది. అక్కడ ఉన్న అడవి జంతువులు కూడా ఆయన చుట్టూ సంతోషంగా తాండవిస్తున్నాయి. జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కలు, నదులు కూడా జింక రూపంలో శివుణ్ణి స్వాగతించడానికి నృత్యం మొదలుపెట్టాయి. యాదృచ్ఛికంగా రాజు పశుప్రేక్షుడు వేట కోసం అదే అడవిలో తిరుగుతున్నాడు. అకస్మాత్తుగా రాజు కళ్ళు ఆ అద్భుతమైన జింకపై పడ్డాయి. ఆ జింక యొక్క దివ్య తేజస్సు మరియు అద్వితీయ సౌందర్యానికి రాజు ఎంతగానో ముగ్ధురయ్యాడు. ఈ జింక సాధారణ జీవి కాదని రాజు వెంటనే గ్రహించాడు. రాజు మనస్సు భక్తితో నిండిపోయింది. ఆ జింక మరెవరో కాదు, భూమిపై తన లీలల్ని చూపుతున్న శివుడే అని వెంటనే అర్థం చేసుకున్నాడు. రాజు పశుప్రేక్షుడు వెంటనే తన రథం నుంచి దిగి భక్తితో ఆ జింక రూపంలో ఉన్న శివుడికి నమస్కరించాడు. రాజు యొక్క విధేయత మరియు భక్తిని చూసిన శివుడు చాలా సంతోషించాడు. దాంతో శివుడు తన దివ్య రూపాన్ని అతనికి దర్శనమిచ్చాడు. శివుని దర్శనం పొందిన తర్వాత రాజు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. శివుడు రాజుని వరం కోరుకోమన్నాడు. రాజు పశుపేక్ష శివుణ్ణి ఇలా వేడుకున్నాడు: ప్రభు, దయచేసి నువ్వు ఈ దివ్య భూలోకంలో మా మధ్య నివసించాలని కోరాడు. ఈ ప్రాంతంలో అన్ని జీవులకు ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం కావాలి అని కోరాడు. పశుప్రేక్ష రాజు యొక్క ఈ స్వచ్ఛమైన